లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు వాని అక్క ఏమిటి అంటే చూసినట్లయితే ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. స్తోత్రం దేవా, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క వాక్యములో ఉన్న అర్థం మాకు అనుగ్రహించండి. జ్ఞానము గల మనసును మాకు అనుగ్రహించి స్వీకరించే కృప చూపించండి. విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృత్తిలో నాటబడాలి, నూరంతల పంట అనుభవించాలి. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు వాని అక్క, ఎప్పుడు ఎవరి అక్క అంటే మోసేను మరి 3 నెలలు దాచిన తర్వాత ఐగుప్తులో ఉన్న ప్రజలను బట్టి మోసే తల్లి ఒక కీలు పూసిన పెట్టెలో పెట్టి నదిలో వదిలేయటం జరిగింది. అది అందులో ఏడుస్తున్న బిడ్డను చూసినటువంటి రాకుమార్తె, ఫరో కుమార్తె మోషేని తీసుకోవడం జరిగింది. ఇది ఇలా పెట్టెని తీసుకున్న తర్వాత, అలా తీసుకున్నప్పుడు వాని అక్క అంటే ఎవరక్క? మోసే గారి అక్క అనమాట. ఇప్పటి వరకు మరి తన తమ్ముడు ఏమవుతాడో అని చూస్తున్నటువంటి మోసే అక్క ఫరో కుమార్తె కనికరాన్ని తన తమ్ముడు పొందుకున్నాడు అని గ్రహించినటువంటి తర్వాత తాను చేయగలిగిన పనిని తాను చేయడానికి బయటకు వచ్చింది. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నీ మాటలు జాగ్రత్తగా గమనించాలి. అంతవరకు ఆందోళన, అంతవరకు భయం, గమ్యం లేని స్థితి, గోదావరిలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. మీలో చాలామంది ప్రవాహంలో కొట్టుకొని పోతున్నట్టుంది బ్రదర్ మా జీవితం అంటున్నారా? జాగ్రత్త. ఒకసారి ఆలోచించండి. యేసయ్యను నమ్మినట్టు నీవు ఏదో ఒక ఆధారాన్ని నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. అంతవరకు మరుగున చాటున ఉన్నటువంటి మోసే అక్క బయటకు వచ్చింది. హల్లెలూయా. మోసే ఎంతో ప్రమాదంలో ఉన్నప్పటికీ తన అక్క మోసే వద్దనే వేచి ఉంది. అయితే ఫరో కుమార్తె కనికరించిన తర్వాత మోసేకు సహాయం చేయడానికి బయటకు వచ్చినట్లుగా ఉన్నది. వింటున్నారా? ఈరోజు నువ్వు సహాయం చేసేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ సహాయకులు నీ సమీపంలోనే పెట్టాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు నీ సహాయకులు నీ సమీపంలోనే పెట్టాడు. కానీ నీకు కనిపించకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. నీకు సహాయకులు నీ సమీపంలోనే ఉంచాడు. కానీ వాళ్ళు సహాయం చేయలేరు. దేవుడు అవకాశం ఇవ్వండి. ఎప్పుడైతే దేవుడు అవకాశం ఇచ్చాడో ఆ కనుమరుగైనటువంటి మోసే సిస్టర్ మిరియాం గారు ముందుకు రావడం జరిగింది. వింటున్నారా? బయటకు వచ్చింది. అప్పటి వరకు అంటే నిర్ణయించిన సమయం వచ్చే వరకు కూడా మోసేకు సహాయం చేయడానికి అతని అక్క రాలేదు. కానీ తగిన సమయం అనుకూలమైన గడియలో దేవుడు తన పనిని జరిగించడానికి మోసే అక్క అక్కడ నిలిచి ఉన్నది. సమయం ఇచ్చేంత వరకు మీకు చాలామంది సహాయం చేయాలనుకుంటారు, కానీ చేయలేకపోతుంటారు. మీకున్న పరిస్థితిని బట్టి మీకు ఏదో చేయాలనుకుంటారు, కానీ చేయలేకపోతుంటారు. కారణం ఏంటి తెలుసా? ఇదే ప్రియులారా, నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు, నిర్ణయకాలం వచ్చే వరకు వచ్చింది. నిర్ణయకాలం మోసే గారికి నిర్ణయకాలం వచ్చే ఉన్నది. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి కదా. తన సేవకుడైనటువంటి మోసే క్షేమం కోసమే కదా మోసేను తన ఇంటి నుంచి దూరం చేసి ఫరో కుమార్తె ఎద్దుకు నడిపించింది దేవుడు. కానీ ఇక్కడ మనకు ప్రణాళిక చూస్తే అయ్యో తల్లికి దూరం చేసేస్తున్నాడే దేవుడేనా ఇదంతాను? తల్లి బిడ్డ విడిపోవడం దేవుని ఉద్దేశమా, దేవుని చిత్తమా? ఇలా అనిపిస్తుంది. కానీ ఎక్కడ సేఫ్గా ఉంటాడో, ఎక్కడ నిర్భయంగా జీవించగలుగుతాడో, ఎక్కడ సమృద్ధి కలిగిన వాడుగా ఉంటాడో అక్కడికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోసే క్షేమం కోసమే మోసే తన ఇంటి, తన తల్లిని,
తన వారిని విడిచిపెట్టి ఫరో కుమార్ దగ్గర చేర్చాడు యేసయ్య అదంతాను. మరలా మోసే కోసమే కదా మోసే తల్లినే అతని దగ్గరికి చేర్చింది. దేవుని కార్యాలు అద్భుత కార్యాలు. బహుశా ఎవరో సాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నావా? నీకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడని, అతను వెంటనే నీకు ఆ సాయం చేస్తున్నాడని అనుకుంటున్నావా? అయితే నీకు ఒక విషయం తెలుసుకోవాలనేటువంటి ప్రభు ఈ మాటలను చెప్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కనికరించే వరకు కూడా, ఆయన నియమించిన నిర్ణయకాలం వచ్చే వరకు కూడా మనుషులు ఎవరో నీకు సహాయం చేయలేరు. మోసేని ఎంతో ప్రేమించినట్టు, మోసేని ఎంతో ప్రేమించింది కాబట్టే అతని కోసం ఎదురు చూసింది. మోసే తల్లి అక్కడ లేకపోయినా ఆమె మాత్రం మోసేని విడిచి వెళ్ళలేదు. తన సహోదరుణ్ణి అంతగా ప్రేమించి ఆమె కూడా ఫరో కుమార్తె కనికరపడే వరకు ఏమీ చేయలేకపోయింది. బహుశా నిన్ను ప్రేమించేవారు, నీకోసం ఏ పనైనా చేసేవారు నీ చుట్టూ ఉండి కూడా నీకు ఏ సహాయము జరగడం లేదా? నీ చుట్టూ నీ బంధువులు, స్నేహితులు అందరూ ఉండి ఉండొచ్చు, కానీ నీ జీవితంలో జరగాలి అని ఆశపడుచున్న ఆ కార్యాలు మనుషుల చేతుల్లో లేవని తెలుసుకోవాలి. అది కేవలం దేవుడు మాత్రమే చేయగలుగుతాడని గుర్తెరిగి, కేవలం యేసుక్రీస్తు ప్రభువు వైపు మాత్రమే తిరిగి ఆయన కనికరాన్నే పొందుకోవడానికి ప్రార్థించండి. దేవుడు కార్యం చేయగా దాన్ని త్రిప్పువాడు ఎవడో ఉండడంట. కాబట్టి ఆయనే మన జీవితంలో తన కార్యం చేసే వరకు దేవునికి ప్రార్థించండి. అంతేగాని నీకు మేలు చేయలేదని ఒక వ్యక్తిని నిందించడం చాలా తప్పు, లేదా ఒక వ్యక్తిని తప్పు పట్టడం మంచిది కాదు. దేవుని చిత్తంలో ఏర్పరచబడినటువంటి నీకు, దేవుని చిత్తంలో ఉన్నటువంటి నీకు దేవుడే ఆశ్రయదుర్గము కానీ మనుషులు కాదు కదా. అందుకే ఇక నుంచి నీవు దేవునిపైనే పూర్తిగా ఆనుకొని ఉండాలి, దేవుని మీదే పూర్తిగా ఆనుకొని ఉండాలి. ఆయన ఎప్పుడైనా సహాయం చేస్తాడు, ఎలాగైనా సహాయం చేస్తాడు, ఎవరి ద్వారైనా సహాయం చేస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ బ్రతుకు ఇంతేనని చింతపడద్దు. నీ గమ్యం, నీ భవిష్యత్తు ఏంటని చెప్పి గందరగోళం అని చెప్పి ఆందోళన చెందొద్దు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివైతే, నువ్వు ఇంతవరకు నీకు చేతనైనటువంటి ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేస్తూ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే దేవుని వైపు నువ్వు చూస్తూ ముందుకెళ్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు అద్భుతాలను స్వతంత్రించుకుంటావు. అయితే ఈ ప్రార్థన నాతో పాటు కలిసి ప్రార్థించండి. యేసయ్యా, నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని నీవు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు కదా ప్రభువా. నన్ను కూడా నీ చిత్తానుసారమైన వ్యక్తిగా చేసినందుకు వందనాలు ప్రభువా. నిన్నే నమ్ముకున్నాను, నాకు నీవే ఆశ్రయదుర్గము, నీవే నాకు సహాయకుడు అని, నీవు తప్ప వేరెవరు నాకు సహాయం చేయలేరని నేను గ్రహించుకున్నట్లుగా నాకు తెలియజేసినటువంటి నీ మాటలను బట్టి నీకే వందనాలు ప్రభువా. మనుషుల సహాయం కొరకు కాకుండా నీ కార్యాల కోసమే నేను ఎదురు చూసేటువంటి మనసు నాకు దయచేయండి దేవా. ఇంతవరకు నిన్ను పూర్తిగా ఆశ్రయించకుండా, నీ మీద ఆనుకొనకుండా మనుషుల వైపు చూశాను. దయతో నన్ను క్షమించు. నా జీవితంలో నువ్వు చేయాలని ఆశించినటువంటి నీ యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా నీవే జరిగించమని, నా జీవితాంతం వరకు సమస్త విషయాల్లో నీ మీదే ఆనుకొని జీవించే భాగ్యము నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.